హలో ఫ్రెండ్స్, నేను మీ సంజయ్ నాయక్. ఈరోజు లుక్ ఈస్ట్ అంటున్నారు. ఈస్ట్ మార్కెట్ ఎలా ఉంది రియల్ ఎస్టేట్? సో లాస్ట్ 6 months నుంచి లాస్ట్ 1 year నుంచి ఏ విధమైన గ్రోత్ వచ్చింది? ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయడం రైట్ టైమేనా? నెక్స్ట్ ఇంకా గ్రోత్ అవ్వడానికి ఏమైనా ఛాన్స్ ఉందా అని చెప్పి చాలామంది అడుగుతూ ఉన్నారనమాట. సో వాళ్ళందరినీ బేస్ చేసుకొని ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ఈస్ట్ అనేది ఏంటంటే కంపేర్ టు మనకి సౌత్ కావచ్చు, వెస్ట్ కావచ్చు, ఈస్ట్ అనేది గతంలో కూడా ఏంటంటే కొంచెం వెనుకబడింది అనమాట. ఎందుకంటే ఇక్కడ పెద్దగా డెవలప్మెంట్స్ అంతగా లేవు అని చెప్పేసి చాలామంది అనుకోవడం. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మొత్తం అంతా కూడా ఐటీ కానీ తర్వాత అన్ని రకాల డెవలప్మెంట్స్ అన్నీ కూడా వెస్ట్ వైపు సౌత్ వైపు ఎక్కువ ఉండడంతో ఈ మార్కెట్ అనేది బాగా పికప్ అయింది. కానీ వెస్ట్ సైడ్ అనేది కొంచెం స్లోగా ఉంది. ఎప్పుడైతే మళ్ళీ ఔటర్ రింగ్ రోడ్ ఇప్పుడు చూసుకుంటే మనం ఔటర్ రింగ్ రోడ్ లోపలంతా కూడా బాగా ఫుల్ అయిపోయింది ఏరియా, మంచి డెవలప్మెంట్ వచ్చేసింది. ఆల్రెడీ ఉప్పల్ నుంచి చూసుకుంటే మనకి ఘట్కేసర్ వరకు, అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే ఎల్బీ నగర్ నుంచి మొదలు పెడితే మనకి పెద్దంబర్పేట వరకు విపరీతమైన గ్రోత్ వచ్చేసింది. ఒకటి విజయవాడ హైవే, ఇంకోటి వచ్చేసి మనకి వరంగల్ హైవే. ఈ 2 హైవేలలో కూడా తీసుకుంటే మనకి మేజర్గా అద్భుతమైన డెవలప్మెంట్స్ వచ్చినాయి ఔటర్ రింగ్ రోడ్ లోపల. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ మొదలు పెడితే ఔటర్ రింగ్ రోడ్ నుంచి నెక్స్ట్ వచ్చేసి రీజనల్ రింగ్ రోడ్ వరకు. అండ్ చాలామంది ఏమడుగుతున్నారంటే ఈస్ట్ అంటే యాదాద్రి అని ఒకప్పుడు బాగా అయింది, ఇప్పుడు యాదాద్రి వైపు అంతమంది వెళ్ళట్లేదేమో, యాదాద్రిలో రియల్ ఎస్టేట్ తగ్గిపోయిందేమో అనుకుంటున్నారు. రియల్ ఎస్టేట్ అనేది ఏం తగ్గిపోలేదు, ఏం పడిపోలేదు. మార్కెట్ అలాగే ఉంది. మార్కెట్ ఇప్పుడిప్పుడే మళ్ళీ పుంజుకుంటుంది. గతంతో పోల్చుకుంటే లాస్ట్ 3 months 6 months బ్యాక్తో పోల్చుకుంటే ఇప్పుడు మార్కెట్ అనేది మళ్ళీ స్పీడ్ అందుకుంది ఆల్రెడీ. ఎందుకంటే ఇప్పుడు చూసుకుంటే మనకి ఆల్రెడీ ఎక్కడ దాకా అంటే ఘట్కేసర్ వరకు అంతా కూడా ఓఆర్ఆర్ అయిపోవడం, ఓఆర్ఆర్ లోపల విపరీతమైన డెవలప్మెంట్స్ అయిపోయినాయి. ఇప్పుడు ఘట్కేసర్ దగ్గర నుంచి మొదలు పెడితే మనకి నెక్స్ట్ వచ్చేసి బీబీ నగర్ దగ్గర నుంచి మొదలు పెడితే మనకి యాదాద్రి టెంపుల్ దాటిన తర్వాత మనకి ఆలేరు, జనగాం, వరంగల్ వరకు కూడా అద్భుతమైన స్కోప్ ఉంది. అండ్ ఎందుకు అంటే వరంగల్ హైవేకి ఏదైతే మేజర్ అడ్వాంటేజ్ ఉందో ఇది కూడా ఇప్పుడు 6 lanes అవ్వడం, మెట్రో అనేది మనకి ఎక్కడ దాకా వెళ్తుంది, దాదాపు యాదాద్రి టెంపుల్ వరకు వెళ్తుంది. సో ఇది స్పిరిచువల్గా బాగా క్లిక్ అయినటువంటి ఏరియా, జనాలు ఎక్కువ మంది వస్తున్నారు కాబట్టి ఈ ఏరియాలో మనం అప్ టు ఎక్కడ దాకా అంటే ఆలేరు, జనగాం వరకు కూడా స్కోప్ ఉన్నటువంటి ఏరియా. అక్కడ దాకా ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా ఫ్యూచర్లో రిటర్న్స్ ఖచ్చితంగా వస్తాయి. ఇమ్మీడియట్గా రాకపోవచ్చు, బట్ ఖచ్చితంగా రావడానికి స్కోప్ ఉన్నటువంటి ఏరియా. దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే ఈ ఏరియాలలో చూసుకుంటే మనకి కాలేజెస్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, అన్ని రకాల ఎంప్లాయ్మెంట్. అండ్ మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, నేను విజయవాడ హైవే గురించి తర్వాత వరంగల్ హైవే గురించి చెప్తున్నా కాబట్టి ఈ హైవేలలో లాస్ట్ 5 years బ్యాక్ 10 years బ్యాక్ ఎన్ని హోటల్స్ ఉన్నాయి, ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయి, ఎన్ని మున్సిపాలిటీస్ ఉన్నాయి, ఎంత జనాభా ఉంది, ఇప్పుడు ఎంత జనాభా పెరిగింది, ఇది ఒకసారి మనం క్యాలిక్యులేట్ చేస్తే దాన్ని బట్టి మనకు తెలిసిపోతుంది అనమాట ఎంత గ్రోత్ వస్తుంది, నెక్స్ట్ గ్రోత్కి ఎంత స్కోప్ ఉంది అని చెప్పేసి. దీని తర్వాత వచ్చేసి విజయవాడ హైవేలో కూడా తీసుకుంటే మనకి అప్ టు చౌటుప్పల్ వరకు, పెద్దంబర్పేట వరకు ఎక్కడ తీసుకున్నా కూడా ఇలా విపరీతమైన డెవలప్మెంట్ వచ్చేసింది. ఇప్పుడు ఇటు మనకి విజయవాడ హైవేలో నుంచి చూసుకుంటే అండ్ నెక్స్ట్ వరంగల్ హైవేలో కలిపే రేడియల్ రోడ్స్కి కూడా అద్భుతమైన డెవలప్మెంట్స్, అద్భుతమైన కంపెనీస్, ఇండస్ట్రీస్ రావడం, అన్ని రకాలుగా ఇప్పుడు బాగా ఎమర్జింగ్ అవ్వడం ఈ ఏరియాకు ఉన్న మేజర్ ప్లస్ పాయింట్. దీంతో పాటు ఏంటంటే ఇప్పుడు అక్కడ ఏపీలో అమరావతి రాజధాని అయిన తర్వాత ఇప్పుడు హైదరాబాద్కి ప్లస్ అమరావతికి అంటే 2 రాజధానులను కలిపే మేజర్ రోడ్ అవ్వడం. ఇది ఇప్పుడు దీనికి వచ్చేసి ఏంటంటే ఇది కూడా రోడ్ వైడ్ అవ్వడం, ఈ రూట్లో బేస్ చేసుకొని కూడా ఇలా డెవలప్మెంట్స్ ఎక్కువ వస్తున్నాయి. దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసిందంటే మనకి రీజనల్ రింగ్ రోడ్. సో ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు గవర్నమెంట్ కూడా మళ్ళీ చెప్పడం జరుగుతుంది, ఇదంతా కూడా మనకి సబర్బన్ తెలంగాణగా డెవలప్మెంట్ చేస్తాము, ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ మేము తీసుకొస్తాము, ఓన్లీ వెస్ట్ ఓన్లీ సౌతే కాకుండా ఈస్ట్ సైడ్ కూడా మేము డెవలప్మెంట్ చేస్తాము, ఇక్కడే ల్యాండ్ అఫోర్డబిలిటీ ఉంది, ఇక్కడ మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఇక్కడ రామోజీ ఫిలిం సిటీ కావచ్చు, ఇక్కడ యాదాద్రి టెంపుల్ కావచ్చు, ఈ ఏరియాస్ ఉన్నాయి. దీంతో పాటు ఏంటంటే ఇక్కడ చూసుకుంటే మనకి టీసీఎస్ కావచ్చు, ఆదిబట్ల కావచ్చు, ఈ ఏరియాలో కూడా విపరీతమైన డెవలప్మెంట్స్ వచ్చినాయి. కాబట్టి ఈ ఏరియా సరౌండింగ్ అంతా కూడా ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉంది, జనాలు కూడా ఎక్కువ మంది వస్తున్నారు, అన్ని రకాల ఫెసిలిటీస్ ఇస్తున్నాం. ఇలా ఓఆర్ఆర్ కనెక్టివిటీ మనకి ఈజీ ఉంది కాబట్టి ఈ ఏరియాలో కూడా డెవలప్మెంట్ బాగుంది. కాబట్టి మనం ఈ ఏరియాలో తీసుకుంటే అప్ టు చౌటుప్పల్ వరకు కూడా ఇంకోటి ఏంటంటే ఎక్కడెక్కడైతే జంక్షన్స్ వస్తున్నాయో, ఎక్కడెక్కడైతే ట్రాఫిక్ ఇబ్బంది అవుతుందో అక్కడ ఏరియాలలో ఫ్లైఓవర్లు వేయడం. దీంతో పాటు ఏంటంటే ఇక్కడ వచ్చేసి మనకి కొత్త డెవలప్మెంట్లు తీసుకురావడం, కొత్త ఇండస్ట్రీస్ తీసుకురావడం. గవర్నమెంట్ కూడా హామీ ఇస్తుంది, విజయవాడ హైవేని డెవలప్మెంట్ చేస్తాం, యాదాద్రి హైవేని మనం వరంగల్ వరకు కూడా ఫ్యూచర్లో దీన్ని డెవలప్మెంట్కి ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా గవర్నమెంట్ చెప్తున్నారు. కాబట్టి ఒక్కసారి గవర్నమెంట్ కమిట్మెంట్ ఇచ్చింది చెప్పిందంటే కనుక టైం పడవచ్చు, కానీ డెవలప్మెంట్ అవ్వడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. ఎందుకంటే జనాలకు అవసరమయ్యేది, గవర్నమెంట్కి అవసరమయ్యేది, గవర్నమెంట్కి రూపాయి జనరేట్ అయ్యే ప్రతి పని
ఖచ్చితంగా గవర్నమెంట్ ముందు చూపుతోనే ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది, ముందు చూపుతోనే డెవలప్మెంట్ చేస్తుంది. కాబట్టి ఈ ఏరియాలలో మీరు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా లాస్ట్ 1 year నుంచి కూడా నేను అబ్జర్వ్ చేస్తున్నా. అండ్ లాస్ట్ 3 months రిపోర్ట్ తీసుకుంటే కూడా గతంతో పోల్చుకుంటే కూడా లాస్ట్ 1-2 months నుంచి మార్కెట్ అనేది మళ్ళీ పుంజుకుంటుంది. ఆల్రెడీ గతంలో చూసుకుంటే మనకి సేల్స్ చాలా తక్కువ ఉండే, బట్ ఇప్పుడు మళ్ళీ సేల్స్ పెరిగినాయి. ఇప్పుడు గవర్నమెంట్ ల్యాండ్ వాల్యూస్, స్టాంప్ డ్యూటీస్ అన్ని పెంచుతా అనడం, దానివల్ల కూడా చాలామంది రావడం, చాలామంది ఇన్వెస్ట్మెంట్ చేయడం. ఇవాళ రీజనల్ లింక్ రోడ్ వరకు ఎక్కువ మంది జనాలు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి రెడీ ఉన్నారు. ఎందుకు అంటే అక్టోబర్ నుంచి గవర్నమెంట్ కూడా రీజనల్ లింక్ రోడ్ వర్క్ స్టార్ట్ చేస్తామని చెప్పి కమిట్మెంట్ ఇవ్వడం, కొత్త కంపెనీస్ ఇక్కడ తీసుకొస్తాము, ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ సంబంధించినవి కానీ, ఇక్కడ వచ్చేసి మనకి మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించినవి కానీ, ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయ్యే విధంగానే మేము హెల్ప్ చేస్తాము. కానీ ల్యాండ్ వాల్యూస్ అయితే ఖచ్చితంగా పెరుగుతాయి. ఈ ఏరియాలో సరౌండింగ్ ఉన్న వాళ్ళందరికీ కూడా దీనివల్ల ఫ్యూచర్లో ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది అండ్ వాళ్ళకి ల్యాండ్కి కూడా మంచి అప్రిషియేషన్ వస్తుందని చెప్పడం వల్ల ఈ ఏరియా చుట్టుపక్కలే మీరు విజయవాడ హైవే కావచ్చు, వరంగల్ హైవే తీసుకోవచ్చు. హైవే నుంచి ఒక 5 kilometer రేడియస్లో మీ బడ్జెట్లో ఎక్కడ వస్తుందో ఆ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేయండి. హెచ్ఎండిఏలో కొనగలిగితే హెచ్ఎండిఏలో, డిటీసీపీలో కొనగలిగితే డిటీసీపీలో ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే ఫ్యూచర్లో రిటర్న్స్ అనేది ఖచ్చితంగా ఉంటాయి. మీరు కనుక విజయవాడ హైవేలో తీసుకోగలిగితే, అంటే విజయవాడ హైవేలో తీసుకుంటే మనకి చౌటుప్పల్ అండ్ చౌటుప్పల్ దాటిన తర్వాత నెక్స్ట్ 10 kilometers వరకు అద్భుతమైన స్కోప్ ఉంది. అక్కడ దాకా మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, రిటర్న్స్ అనేది ఖచ్చితంగా వస్తాయి. మీరు చూసుకోవాల్సింది లీగాలిటీ అండ్ డెవలపర్ ఎలాంటి వాళ్ళు ఉన్నారు, ఏ విధమైన ఫెసిలిటీస్ ఇస్తున్నారు, ఆన్ టైంలో రిజిస్ట్రేషన్ అవుతున్నాయా లేదా, ఇవన్నీ క్లియర్గా ఉన్నాయా లేదా అన్నది చూసుకోండి. దీని తర్వాత మనకి నెక్స్ట్ చూసుకుంటే మనకి ఏదైతే ఉందో యాదాద్రి హైవేలో కూడా టెంపుల్ దాటిన తర్వాత కూడా చాలామంది ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. టెంపుల్ నుంచి లోపల కూడా వెళ్తున్నారు. బడ్జెట్ తక్కువ ఉంటే లోపలికి వెళ్ళి కొనండి. కొంచెం ఎక్కువ ఎఫర్ట్ చేయగలుగుతాం అనుకుంటే టౌన్కి దగ్గర, కాలనీస్కి దగ్గర, సిటీస్కి నియర్ బై, మున్సిపాలిటీస్కి నియర్ బై కొనండి. అద్భుతమైన రిటర్న్స్ వస్తాయి. సో మీరు ముంబై హైవేలో కానీ లేదా మనకి బెంగళూరు హైవేలోనే బాగా డెవలప్మెంట్స్ ఉన్నాయండి, అక్కడే అవుతుందేమో ఇక్కడ కాదేమో అనే భయం అవసరం లేదు. ఖచ్చితంగా ఈ 2 హైవేలను కూడా గవర్నమెంట్ ముందు చూపుతోనే డెవలప్మెంట్ చేయబోతుంది, ఎక్స్పాండ్ చేయబోతుంది. కాబట్టి ఫ్యూచర్లో అద్భుతమైన రిటర్న్స్ వస్తాయి ఖచ్చితంగా. ఇది మీరు దృష్టిలో పెట్టుకొని మీరు ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే అద్భుతమైన రిటర్న్ తీసుకోవచ్చు. మీకు ఫర్దర్గా ఎలాంటి డౌట్స్ ఉన్నా ఈ హైవేలో ఎక్కడ కొనాలి, ఏ డెవలపర్ దగ్గర కొనాలి, ఏ బిల్డర్ దగ్గర కొనాలి, ఏ ప్రైస్లో కొనాలి, ఏ డౌట్స్ ఉన్నా కూడా ఈ బ్రదర్ సంజయ్ నాయక్ ఒక ప్రొఫెషనల్ ఫ్రెండ్ అనుకోండి, ఒక గాడ్ గిఫ్టెడ్ బ్రదర్ అనుకోండి, ఎనీ టైం మీరు కాల్ చేయొచ్చు. మేము దగ్గర నుండి సర్వీస్ ఇస్తాం, సపోర్ట్ చేస్తాం, ది బెస్ట్ ప్రాపర్టీస్ చూపిస్తాం. మీరు అవి చూసిన తర్వాత ఇక్కడ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ బాగుంటుంది, ROI బాగుంటుంది అని మీకు అనిపిస్తేనే ఇన్వెస్ట్మెంట్ చేయండి. కానీ ల్యాండ్ కొనడానికి, ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇది రైట్ టైం. బయర్స్ మార్కెటే ఉంది ఇంకా. కాబట్టి సెల్లర్స్ మార్కెట్ వచ్చేటప్పుడు నెక్స్ట్ ఇంకా భూమి అందుకునే లోపే ఇప్పుడు పెట్టుబడి పెడితే తక్కువ రేట్లో వస్తుంది, ఎక్కువ గజాలు కొనుక్కోవచ్చు. సో రేపు ఫ్యూచర్లో ఒక 3 months 6 months ఇంకేదైనా గవర్నమెంట్ నుంచి ప్రపోజల్ వచ్చినా, అనౌన్స్మెంట్ వచ్చినా కూడా నెక్స్ట్ ఒకటేసారి ధమ్మని పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ముందు చూపుతోనే ఈరోజే ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఫుల్ డీటెయిల్స్ కోసం మమ్మల్ని కన్సల్ట్ అవ్వండి. 9502682042 అనే నెంబర్ కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సంజయ్ నాయక్ సైనింగ్ ఆఫ్.